నా స్వరం కథలకి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకపోతే కనుక చూసేయండి. ఇది పార్ట్ 4. అమ్మా మొన్న చేతువాటం ఉంది అని చెప్పావు కదా, దాని తర్వాత ఏంటి? చేతువాటం అంటే ఏంటో చెప్పాను కదా, అర్థమైంది కదా. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. చేతువాటం అంటే ఆవిడకి వాళ్ళ ఇంట్లో ఇంకా పనుల మీద ఉంటారు కదమ్మా. వాళ్ళది ఇంట్లోనే బిజినెస్ కదా, మొత్తం వాళ్ళు పనులు చూసుకుంటా ఉండేవారు. పైగా వాళ్ళకి ఏమో బోలెడు డబ్బు అన్నీ ఉన్నాయి. అంటే డబ్బు అంటే బాగా శాల్తీలు, ఇత్తడి, అప్పట్లో బోల్డ్ ఇత్తడి సామానం, రాగి సామానాలు అన్నీ బోలెడు ఉండేవి అనమాట ఆ టైంలో, చాలానే. ఇంకా ఈవిడ ఏంటంటే అటు ఊరెళ్ళి ఇంకా ఇక్కడ పిల్లున్నది చూసుకుంటూ ఒక్కోసారి ఇంటికి వెళ్తూ వస్తూ అలా ఉండేదన్నమాట. అలా వచ్చే టైంలో అప్పుడులో పెద్ద పెద్ద గమేలాలు, పెద్ద పెద్ద దత్తాగిన్లు, అలాంటి అట్లలోనే నీళ్ళు కాయటాలు, నీళ్ళు పోయటాలు అలాంటివన్నీ ఉండేవి అన్నమాట. వంటలు, పెద్ద పెద్ద వంటలు చేసుకున్న అలాంటి అట్లలో వంటలు చేసుకోవడాలు అలాంటివి. ఒక్కొక్క శాలరీ వెళ్ళిపోతూ ఉండేది వాళ్ళ ఇంటికి. అయినా సరే వాళ్ళు ఏం మాట్లాడేవారు కాదు. సర్లే అంటే ఏమంటారు, అక్క చెల్లెల్ని ఎవరిని అనగలుగుతారా? అలా తీసుకెళ్తుంటే సర్లే బిడ్డని మనవని చూసుకోవడానికి వచ్చింది కదా అన్న ఇదితోటి ఇంకేం మాట్లాడేవారు కాదు. ఇంకా ఏమైనాని అసలే వాళ్ళకి పెద్ద మనసున్న వాళ్ళు. ఎలా అంటే బయట వాళ్ళు ఏదొచ్చి అడిగినా సరే కాదనకుండా పెద్ద మనసున్న వాళ్ళు. అలాంటిటప్పుడు ఈవిడ్ని ఎందుకు అంటారు? అవునా? అప్పట్లో కులాల భేదాలు అవి ఎక్కువగా ఉండేయేమో. చాలా కొంచెం తక్కువ కులం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఏంటి ఎవరైనా పోయినా అది కూడా వాళ్ళకి తీసుకెళ్లే ప్లేస్ అవి కూడా లేకపోతే ఆవిడ ఒక 1/2 ఎకరం ఆస్తి రాసిచ్చేసింది వాళ్ళకి. అంత గొప్ప గుణం, పెద్ద మనసున్న ఆవిడ. మరి అలాంటిటప్పుడు ఈవిడ పట్టుకెళ్తే ఏంటి, ఆఫ్టర్ ఆల్ కదా అది. కాకపోతే వీళ్ళ బిజినెస్ లోనే వీళ్ళకి అంతా రావాలి, చెయ్యాలి. అంత పెద్ద మనసున్న ఆవిడ. ఇంకా మనవాడిని అంటావా, ఎంత బాగా చూసుకుంటున్నారో. చక్కగా మెల్లో బంగారపు చైన్లతోటి, చేతికి కంకణాలు, ఇంకా మొలతాడు, వెండి మొలతాళ్ళు అలాంటివన్నీ పెట్టి చక్కగా రాజభోగంలాగా ఉయ్యాల తొట్లు వేసి మంచిగా చాలా బాగా చూసుకుంటున్నారు. ఒకలా కాదు, ఇంకా రాకుమారుడు అనుకో రాదు, అంత బాగా చూసుకుంటున్నారు. ఇంకా అలా వస్తూ ఇంటికి వెళ్తూ ఆవిడ వెళ్తూ వస్తూ ఉన్నదనమాట. అమ్మా ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటూ పిల్లోని చూసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటూ ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా? ఎలాగో పిల్లోని చూసుకుంటూ ఇక్కడే ఉంటుంది కదా అమ్మా. అయ్యా, వాళ్ళకి మరి పిల్లలు అయ్యి ఉండరా? పిల్లలు లేరన్నావు కదా. అరే అవును కదా, పిల్లలు లేరమ్మా. కానీ వాళ్ళ అక్క చెల్లెల బిడ్డలో ఉన్నారు కదా, ఆ బిడ్డల్ని ఈమె పెంచుకుంటుంది అన్నమాట ఇంటికాడ. అలా కొంచెం పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది ఎవరైనా ఉన్నారు కాబట్టి చూసుకోవడానికి ఇంక ఇక్కడికి వచ్చింది అనమాట, పిల్లోడికి అది స్నానం చేయించడానికి. అట్లాగా అర్థమైందా ఇప్పుడు? అది మరి ఆ పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా, మధ్య మధ్యలో వెళ్తూ వస్తూ చూస్తూ అలా ఉండేది అన్నమాట. అట్లా అదే ఆమె ఉంటది కదా, ఇంకా వీళ్ళింట్లో దొంగతనం చేసి ఆమె ఏం చేసుకుంటుందా పైసలు అని అనుకుంటూనే ఉన్నాను అప్పటి నుంచి నా మనసులో. అది దొంగతనం అంటే దొంగతనం అంటారమ్మా. అప్పుడులో చేతి వాడడం అంటే చిన్న చిట్కాయ అలా పట్టుకెళ్ళడం అంటారు. వెళ్ళవమ్మా, ఇప్పుడు ఎన్ని రేట్లు తెలుసా? దొంగతనమే అది. దొంగతనమే అంటావు. అదేలా ఇంకా ఆ బుద్ధి ఉన్నట్టే ఇంకా చెప్పాలంటే.